యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము 7 అద్భుతములలోని అంతరార్థం, మిస్టరీ ఆఫ్ ది 7 మిరకిల్స్ అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. మొన్న నిన్న మనం 6 అద్భుతాలు కంప్లీట్ చేసాము. మరి చివరిది 7వది కంప్లీట్ చేయలేదండి. అది యేసు ప్రభు లాజరుని జీవంతో లేపుట, యోహాను సువార్త 11వ అధ్యాయం అన్నమాట. మరి 11వ అధ్యాయంలో మార్తా మరియా యేసు ప్రభుకి వర్తమానాన్ని పంపిస్తారనమాట. మీరు ప్రేమించే లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడని. కానీ యేసు ప్రభు అక్కడే ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని మహిమ కొరకు వచ్చింది అని ప్రభు చెప్తారనమాట. కొన్నిసార్లు దేవుని యొక్క మహిమ వాళ్ళ ద్వారా మేనిఫెస్ట్ కావడానికి, ఇప్పుడు గుడ్డివాడు కూడా చూసాం కదా, ఆయన పాపం చేయలేదు, తల్లిదండ్రులు పాపం చేయలేదు, దేవుని యొక్క మహిమ అతనిలో బయలుపరచబడింది అనమాట. అయితే ఇప్పుడు లాజర్ చనిపోయాడండి. అయితే యేసు ప్రభు 4 రోజుల తర్వాత అక్కడికి వెళ్తాడనమాట. ఇప్పుడు గలిలీ అంటే ఉత్తరాన ఉంటుందండి. మీరు మ్యాప్ చూడండి, 3వ మ్యాప్లో ఉత్తరాన ఉంటుంది. మరి బెతానియా వచ్చేసి దక్షిణాన ఒక యెరూషలేంకి ఒక 3 కిలోమీటర్స్ అన్నమాట. సో అక్కడ యేసు ప్రభు 4 రోజుల తర్వాత వస్తాడనమాట. ఇంకా ఆయన వస్తుండగానే వాళ్ళకి తెలుస్తుంది, అక్క చెల్లెళ్ళకి అనమాట, యేసు ప్రభు వస్తున్నారు. ఇంకా మార్తమ్మ ఫస్ట్ పరిగెత్తుతుందండి. మొదటిసారి కూడా చూడండి, లూకాసు వార్త 10:38లో యేసు ప్రభు అక్కడ వస్తున్నప్పుడు ముందుగా మార్తమ్మ ఎదురు వెళ్ళి స్వాగతం ఇస్తుంది అన్నమాట. యేసు ప్రభుని తన ఇంట్లోనికి స్వాగతం ఇస్తుంది. ఈరోజు కూడా తొందరగా వెళ్తుంది అన్నమాట. వెళ్ళి ఇంకా ప్రభుతో చెప్తుంది, ప్రభా ఏదో మీరు ఇక్కడ ఉంటే నా సోదరుడు మరణించి ఉండేవాడు కాదు, ఏడుస్తూ ఉందన్నమాట. ఇప్పుడైనా కూడా మీరు ఏది అడిగినా దేవుడు మీకు ఇస్తారని నాకు తెలుసు. అప్పుడు యేసు ప్రభు అంటారు, అమ్మ నీ సోదరుడు మరలా లేచును. అవును ప్రభా, అంతిమ దినానాను మా సోదరుని లేపుతావని నాకు తెలుసు అంటే, కాదమ్మా మార్తా, నేనే పునరుత్థానము జీవం. యేసు ప్రభు చెప్తున్నారు చూడండి, యోహాను 11:25 అన్నమాట. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. మెల్లగా చదవాలి. నన్ను విశ్వసించేవాడు అంటే నేనే అనుకోండి, నేను నమ్మాను యేసు ప్రభుని, విధేయిస్తున్నాను, నేను మరణించినా కూడా జీవిస్తానంటే నా శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, కానీ నా ఆత్మ దేవుని దగ్గర ఎల్లప్పుడూ జీవిస్తుంది అన్నమాట. జీవం ఉండగా నన్ను విశ్వసించువాడు. ఇప్పుడు నేను విశ్వసించాను, ఎన్నటికీ నీ మరణమును చెవి చూడాడు. ఇప్పుడు ఆత్మని గురించి మాట్లాడుతున్నారనమాట. నేను యేసు ప్రభుని ఇప్పుడు నమ్మాను అంటే విధేయిస్తున్నాను అనమాట. అప్పుడు ఎన్నటికీ నేను మరణించానంటే నా ఆత్మ ఎప్పటికీ మరణించదండి. ఈ ఆత్మ నరకంలోకి వెళ్ళడాన్ని 2వ మరణం అంటారు. దాని నుంచి రక్షించడానికి యేసు ప్రభు వచ్చారు. కానీ ఆత్మ పరలోకానికి వెళ్తే అది నిత్య జీవం అన్నమాట. ఆత్మ శరీరంలోంచి బయటికి రావడాన్ని, దట్ ఈస్ సెపరేషన్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ ద స్పిరిట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ డెత్. If the spirit goes to hell and then it burns there, eternal fire, that's what is called second death. First death is inevitable, అందరికీ ఉంటుందండి. కానీ 2వ మరణం, నరకానికి మనం వెళ్ళొద్దని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపం ఆయన మీద వేసుకొని మన కొరకు ఆయన పాపమై మరణించి మనకి నీతి వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ నీతి వస్త్రంతో మనం పరలోకానికి వెళ్ళడానికి అన్నమాట. నేనే పునరుత్థానం. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ పునరుత్థానం అండి. నేనే జీవం, నా మాటలే జీవం. నిన్న మనం ధ్యానించుకున్నాం కదా, యోహాను 6:63లో యేసు ప్రభు అంటారు, శరీరం నిష్ప్రయోజనము, జీవం నిచ్చినది ఆత్మ. ఈ ఆత్మలో ఉన్న జీవము శరీరంలో రక్తంలో కలిసి శరీరానికి జీవం అన్నమాట. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవం నైనా, ఈ మాటలే మనకి జీవాన్ని ఇస్తాయి అన్నమాట.
అదే చెప్తున్నారు, నేనే జీవం, నా మాటలు. యేసుప్రభు అంటే తండ్రి నోటి నుంచి వచ్చిన వాక్యం అన్నమాట. అందుకే మీరు ఈ మాటలు చదువుతూ ఉండండి, విధేయిస్తూ ఉండండి, ఎప్పుడు జీవంగా ఉంటారు మీరు. మీకు ఎంత ఆయుష్ ఇచ్చారో. నిజంగా మోషే 120 సంవత్సరాలు మంచి ఆరోగ్యాన్ని, మంచి కంటి చూపుని కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుని మాటలు వింటున్నాడు, విధేయిస్తున్నాడు అనమాట. 120 సంవత్సరాలు మనం కూడా అలా ఆరోగ్యంగా ఉండాలని దేవుని యొక్క చిత్తం అండి. కనుక మనం వాక్యాన్ని ప్రతిరోజు చదవాలన్నమాట. నేనే పునరుత్థానం, జీవం అని చెప్పి ఈ 2 మాటలు చెప్తాడనమాట. నన్ను విశ్వసించువాడు మరణించినా జీవిస్తాడంటే, మరణించిన అంటే మొదటి మరణం. ఇక్కడ శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ జీవిస్తుంది. జీవం ఉండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ మరణించాడు. ఈ రెండోది ఎన్నటికీ మరణించాడు అంటే ఆత్మ దేవుని దగ్గర ఉంటుంది. అప్పుడు మార్తమ్మ ఏమంటారంటే, అవును ప్రభా, ఈ లోకం నా అవతరింపనున్న క్రీస్తువు మెస్సయ్య అవి నీవే అని నేను నమ్ముతున్నాను. చూడండి, మార్తమ్మ అంటుంది, ఈ లోకంలో అవతరింపనున్న మెస్సయ్య నీవే ప్రభా అని నేను నమ్ముతున్నాను అని అంటుందన్నమాట. ఇంకా తర్వాత మరియమ్మ కూడా వస్తారు, ఇద్దరు ఏడుస్తారు. వాళ్ళని చూసి యేసుప్రభు కూడా ఏడుస్తారు. అప్పుడు వాళ్ళు అంటారు, ఇంతగా వీళ్ళని ప్రేమిస్తున్నాడు, మరి లేపచ్చు కదా మరణించిన లాజర్. ఎక్కడ సమాధి చేశారంటే, వచ్చి చూడండి ప్రభాని సమాధి దగ్గర తీసుకెళ్తారు. మీరు ఆ రాయిని, సమాధి రాయిని ప్రక్కకి తొలగించండి. అంటే అవిశ్వాసం, మీలో అవిశ్వాసం ఏదైనా ఉంటే, ఏదో ఈ రోగం నయం కాదు అని డాక్టర్ చెప్తున్నారు, నా కొడుకు బాగుపడడు, ఆ రాయిని పక్కకి తీసేయండి. తీసేసిన తర్వాత యేసుప్రభు అంటారు, లాజరు వెలుపలికి రా అనగానే 4 రోజుల తర్వాత ఆ లాజరు వెలుపలికి వచ్చాడు. మీరు ఎలా జరిగింది? యేసుప్రభు నేనే జీవం అన్నారు. ఆయన మాటలో జీవం వెళ్ళింది. అక్కడ లాజరు మరణించి ఉన్నాడు. ఆ మరణించిన లాజర్లోనికి యేసుప్రభు జీవం వెళ్ళి ఆయన బయటికి వచ్చేస్తాడనమాట. అప్పుడు బయటికి వచ్చినప్పుడు కట్లు కట్టబడి ఉంటాయన్నమాట. ప్రేతానికి కట్లు విప్పి అతన్ని పోనివ్వండి. ప్రతి ఒక్కదానికి చాలా లోతైన అర్థం ఉందండి. సైతాను కట్లు కడతాడండి, కట్లు కట్టి సమాధిలో పెడతాడనమాట. మనం పాపం వల్ల చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని బ్రతికించారు. ఎఫెసీ 2:2 చెప్తారు. చచ్చిన సమాధిలో పెట్టేస్తాడు సైతాన్ అనమాట. ఒకరిని ధనాశ అనే సమాధిలో, ఒకరిని సీసాలు అనే సమాధిలో, ఒకరిని తిండిపోతుతనం అనే సమాధిలో. అందుకే ప్రభు అంటున్నారు, నేను మీ సమాధులను తెరిచి మిమ్మల్ని మళ్ళా నేను బయటికి తీసుకొని వస్తాను, నా శ్వాసని మీలోనికి ఊది మీరు జీవించేలాగా చేస్తాను అని చెప్తున్నారు అన్నమాట. శ్వాసని ఊదుతానని చెప్తున్నారు. మరి మరణించిన వాళ్ళు నా స్వరాన్ని వినే రోజులు వస్తాయి. యోహాను సువార్తలోనే చెప్తున్నారు, మరణించిన వాళ్ళు దేవుని స్వరం వింటారంట. యోహాను 8:52. మరి మరణించిన లాజరు దేవుని స్వరాన్ని విన్నాడు కదండి. ఆత్మలో మరణించిన వాళ్ళు, శరీరం జీవించే ఉంది, ఆత్మలో మరణించిన వాళ్ళు, వాళ్ళని లేపుతానని చెప్తున్నారు. దేవుని యొక్క మాట వాళ్ళు వింటారు, వినే రోజు వస్తుందన్నమాట అని చెప్తున్నారు అనమాట. మీ సమాధుల్ని తెరిచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను. అగస్టిన్ గారు, పునీత అగస్టిన్ గారు 33 సంవత్సరాలు సైతాను సమాధిలో పెడతాడు. కానీ వాళ్ళ అమ్మ ప్రార్థన వల్ల, మోనికా తల్లి ప్రార్థన వల్ల దేవుడు అతన్ని సమాధిలోంచి తీసుకొస్తారు. ఈ లోకం అనే చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకొని వస్తారు. కొలొస్సీ 1:13 ఉన్నట్లుగా అన్నమాట. చీకటి నుంచి వెలుగు. అంటే చీకటి అంటే ఈ లోక సంబంధమైనవన్నీ ఏదైనా కావచ్చండి. అధికారం అనే సమాధి కావచ్చు, ధనాశ కావచ్చు, త్రాగుడు కావచ్చు, అసూయ. కొంతమందికి సౌలు అసూయ వల్ల మరణిస్తాడనమాట. అలా ఏ సమాధి అయినా దాని నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను. ఆత్మలో మరణించిన వాళ్ళు, శరీరంలో మరణించిన వాళ్ళు ఏమన్నా తింటారా అండి? లేదు కదా. ఆత్మలో మరణించిన వాళ్ళు కూడా ఈ వాక్యాన్ని చదవలేరు అన్నమాట. కానీ దేవుని యొక్క ఆత్మ వాళ్ళలోనికి వెళ్ళాలి. ఆ ఆత్మ గర్భం ధరించి పరిశుద్ధ ఆత్మ వాళ్ళ ఆత్మని కనాలి అన్నమాట. అందుకే యేసుప్రభు దగ్గరికి నికోదేము వస్తే 3వ అధ్యాయంలో యేసుప్రభు చెప్తారు,
ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపజాలడు. దీని గురించి మా పాప చాలా ప్రశ్నలు వేసేదండి నన్నైతే. అప్పుడు నేను చెప్పానమ్మా, నీరు అంటే దేవుని యొక్క వాక్యం తల్లి. సిలోయము అనే కోనేరు అంటే పంపబడినవారు, అంటే యేసుప్రభు ఆయన యొక్క వాక్యం. ఈ వాక్యంలో ప్రతిరోజు రోమా 12:2లో రెన్యూ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ లోక ప్రమాణాలని మీరు అనుసరించకండి. చచ్చిన చేపలు ప్రవాహంతో వెళ్తూ ఉంటాయి, ఎందుకంటే జీవం లేదు. అలాగే ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఆత్మ చచ్చిన స్థితిలో ఉంటుంది కనుక సైతాన్ ఎలా నడిపిస్తే డబ్బు వెనకాల, అధికారం వెనకాల, అసూయలు, సీసాలు, తిండి అలా వెళ్తుంటారు. కానీ మనం ఆత్మలో జీవించున్నాం కనుక మనము ఆత్మ వలన నడిపించబడతామన్నమాట. అందుకే రోమా 8:14లో పౌలు అంటాడు, దేవుని ఆత్మ వలన నడపబడు వారు దేవుని పుత్రులు. అందరూ కాదు, ఎవరు క్రీస్తు ఆత్మ ఎవరి యందు లేదో వాళ్ళు దేవునికి చెందిన వాళ్ళు, క్రీస్తునకు చెందిన వాళ్ళు కాదు. 8వ అధ్యాయంలో చెప్తాడు. ఈ శరీర వాంఛల మీద నెలకొని ఉన్న మనస్సు దేవునికి శత్రువు అంట. ఇంకా అలాంటి వాళ్ళు దేవుని సంతోషపరచలేరు. ఈ లోక ఆశల మీద మరి మన మనసు ఉన్నప్పుడు మనం దేవుని సంతోషపరచలేము. యేసు ప్రభులాగా ఆత్మలో మనం నడపబడాలన్నమాట. అదే చెప్తున్నారు. లాజరుని లేపడం వెనకాల దేవుని ఉద్దేశం ఏంటంటే మనందరినీ కూడా లేపుతారు అని. శరీరాన్ని కాదండి, శరీరాన్ని లేపడానికి యేసు ప్రభు రాలేదు, మన ఆత్మకు అన్నమాట. మీరు పాత నిబంధనలో ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదండి. వాళ్ళు ఒక చోట నిద్రిస్తారు, దాన్ని పరదేశు అంటారనమాట. 1 కొరింథీ 15వ అధ్యాయంలో అంతా పునరుత్థానం గురించి రాస్తాడు. కానీ 1-2 నేను చెప్తాను, 20 నుంచి 22 వరకు మెల్లగా చదవాలి. అక్కడ పౌలు ఏం చెప్తాడంటే, మరణంను నిద్రించుచున్నవారు అంటే రెస్ట్ ఇన్ పీస్, ఆత్మలు పరదేశంలో నిద్రిస్తున్నాయి కదా, అలా మరణంను నిద్రించుచున్నవారు లేపబడుదురని ధృవపరచుటకే దేవుడు క్రీస్తుని లేవనెత్తారు, క్రీస్తు లేవనెత్తబడ్డారు. ఆదాము ఒక్క మనిషి పాపం వల్ల, ఆదాము అనే ఒక్క మనిషి పాపం వల్ల మరణం ఈ లోకంలో ప్రవేశించింది. మనం పాపం చేయలే, ఆదాం పాపం చేశాడు కనుక ఆదాం నుంచి మనం అంతా వచ్చాం కాబట్టి మనందరం శరీరంలో మరణిస్తున్నాం. ఒక్క మనిషి అవిధేయత, దేవుడు ఆ చెట్టు పండు తినొద్దు అంటే అవ్వ తింటుంది, ఆదాంతో తినిపిస్తుంది అనమాట. సైతాన్కి ముందు చెవి ఇచ్చింది ఎవరంటే అవ్వ అనమాట. కానీ దేవునికి చెవి ఇచ్చింది ఎవరు అంటే నూతన నిబంధనలో మరియ తల్లి. కనుక మనం నూతన నిబంధన స్త్రీలుగా దేవుని స్వరాన్ని వినాలి. పాత నిబంధన స్త్రీ ఆ అవ్వలాగా మనం ఉండకూడదు అనమాట. అలాగే యేసుప్రభు ఒక్క మనిషి ఆదాం అవిధేయత వల్ల మరణం ఈ లోకంలోకి వచ్చింది. మనం ఆయనలో ఉన్నప్పుడు మనకి మరణం అన్నమాట. కానీ ఒక్క మనిషి విధేయత, క్రీస్తు అనే ఒక్క మనిషి విధేయత వల్ల మనందరికీ కూడా పునరుత్థానం. యేసు క్రీస్తు అనే ఆయన లోపల, ఈ వాక్యం లోపల మనం ఉంటే, మనం యేసుక్రీస్తుతో పాటు శిలువలో మరణించి క్రీస్తులో మనం ఉన్నామనుకోండి, ఆయనతో పాటు సమాధి చేయబడి మన పాప స్వభావం, మన ఓల్డ్ నేచర్, పాత స్వభావం సమాధి చేయబడి మనం యేసుక్రీస్తుతో పాటు లేస్తాం. ఆయన లోపల ఉన్నాం కదా, అప్పుడు యేసుక్రీస్తు తండ్రి కుడి ప్రక్కన కూర్చుని ఉంటే మనం కూడా ఆయన లోపల తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మనం కూడా పరిపాలిస్తామన్నమాట. అది చెప్తున్నారు. యేసుక్రీస్తుతో పాటు మనం మరణిస్తే యేసుక్రీస్తుతో పాటు మనం లేస్తామన్నమాట. అది మనల్ని యేసుక్రీస్తుని లేవనెత్తిన దేవుడు మనల్ని కూడా లేవనెత్తుతాడు. రోమా 8:11 చెప్తారనమాట. ఏ ఆత్మ వలన దేవుడు యేసుక్రీస్తుని లేపారో సమాధి నుండి, ఆ ఆత్మ మీలో ఉన్నట్లయితే అప్పుడు ఆయన మిమ్మల్ని కూడా లేపుతాడు, మీ మర్త్య శరీరాలకి జీవాన్ని ఇస్తాడు అని చెప్తున్నారనమాట. ఇలా లాజర్ని లేపినట్లే నేను మిమ్మల్ని అందరినీ కూడా లేపుతాను. పాత నిబంధనలో ఎవరు పరలోకానికి వెళ్ళలేదండి, నిద్రిస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రథమ పుత్రునిగా, జ్యేష్ఠ పుత్రునిగా ఆయన లేపబడ్డారు. కొలొస్సీ 1లో రాస్తాడనమాట, 18వ వచనంలో పౌలు రాస్తాడు, అన్నిటిలో ఆయన ప్రథముడుగా ఉండడానికి
తొలుత జన్మించిన పుత్రుడు. ఆ తర్వాత పునరుత్థానంలో కూడా యేసు ప్రభు లేచిన తర్వాత అప్పుడు ఆయన పాతాళానికి వెళ్ళి అక్కడి నుంచి ఆదాం అవ్వ పరదేశికి వెళ్ళి పాతాళం నుంచి బంధించిన వాళ్ళని విడిపించాడు. తర్వాత పరదేశంలో నిద్రిస్తున్న వాళ్ళని ఆయన వరుస క్రమంగా పరలోకానికి తీసుకొని వెళ్ళారు. అంటే మీరు గ్రహించాలని చెప్తున్నాను. యేసుప్రభు శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ, యేసుప్రభు పునరుత్థానం ద్వారా మనకి పునరుత్థానం అన్నమాట. అంటే పునరుత్థానము అనేది ఎంత ముఖ్యమైందో మీరు తెలుసుకోవాలి. అందుకే కడరా భోజన సమయంలో యేసుప్రభు చెప్తారు, మీరు కలవరపడొద్దు, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు పరలోకంలో ఇల్లు కట్టుకొని మరల వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, ఎందుకంటే నేను ఉన్న చోటనే మీరు ఉండాలని. ఇదండి యేసుప్రభు యొక్క హృదయం. నా బిడ్డలారా, నేను ఎక్కడ ఉంటున్నాను తండ్రి కుడి ప్రక్కన, మీరు నా కుడి ప్రక్కన ఉండాలి, అది నా హృదయం అని చెప్తున్నారనమాట. మనం ఈ లోకాన్ని యేసుప్రభులాగా జయించాలి, లోక వాంఛల్ని జయించాలి, అది దేవుని యొక్క హృదయం అండి. అయితే మరొక్కసారి నేను 7 అద్భుతాలు చదువుతానండి, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. మీరు హృదయంలో రాసుకోవాలండి, మీ నోటికి ఇట్లా రావాలి. యేసుప్రభు నీటిని ద్రాక్షరసంగా మార్చుట మొదటి అద్భుతం అన్నమాట. రెండవది మరి ఆ ఉద్యోగి కుమారుణ్ణి ఆయన స్వస్థపరచుట అన్నమాట. అట్లా మీ నోటికే రావాలి. యోహాను సువార్తలో 7 అద్భుతములు. యేసు నీటిని ద్రాక్షరసంగా మార్చుట, యేసు ప్రభుత్వ ఉద్యోగి కుమారుని స్వస్థపరచుట, యేసు పక్షవాత రోగిని స్వస్థపరచుట, యేసు 5,000 మందికి ఆహారం ఇచ్చుట, యేసు నీటిపై నడుచుట, యేసు పుట్టు గ్రుడ్డి వానికి దృష్టినిచ్చుట, యేసు లాజరును జీవంతో లేపుట. ఇప్పుడు మనం మిస్టరీ ఆఫ్ ద మిరకిల్స్ అనుకున్నాం కదండి, ఆ అంతరార్థం అన్నమాట. నేను నిన్న కూడా చెప్పాను కదా, మరి పేతురు వాళ్ళు లూకాసు వార్త 5లో రాత్రంతా వల వేస్తారు, చేపలు దొరకవు. అప్పుడు యేసుప్రభు పడవలో కూర్చొని ఒడ్డున ఉన్న ప్రజలకి సువార్తను బోధించి అప్పుడు పేతురుతో చెప్తాడు, అయ్యా పడవ కొంచెం లోపల తీసుకెళ్ళి నాన్న, తీసుకెళ్ళి అప్పుడు చేపల కొరకు వల వేయండి. లోతునకి తీసుకెళ్ళాలండి. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా. ఈ బైబిల్ గ్రంథం అనే ఓషన్లో లోపలికి వెళ్ళాలండి. ఎప్పుడు పైన పైన ఎల్కేజీ లాగా కాకుండా లోతుకి వెళ్ళిపోవాలన్నమాట. నాకు కూడా చెప్తారు. సరే అండి, ఇప్పుడు 7 అద్భుతాలు చూద్దామా. మొదటిది నీటిని ద్రాక్షరసంగా మార్చుట కదండి. అంటే ఆ ద్రాక్షరసం అంటే యేసుప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది. అప్పుడు మరియ తల్లి అంటుంది, అయ్యా వాళ్ళకి ద్రాక్షరసం లేదు, అయ్యా కుమారుడా వాళ్ళకి రక్షణ లేదు. మనకి రక్షణ లేని వాళ్ళ కొరకు ఆ తల్లి విజ్ఞాపన చేస్తున్నారండి. అలాగే అపోస్తల కార్యాలు 1:14లో ఆ శిష్యులందరూ పరిశుద్ధాత్మని పొందేలాగా ఆ తల్లి కూడా అక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నారు. మనకి రక్షణ రావాలని అందరూ పరిశుద్ధాత్మని పొంది దేవుని ఆత్మ వలన నడిపింపబడుతూ యేసు ప్రభు వాక్యానికి విధేయత చూపించాలని ఆ తల్లి కోరిక. అందుకే ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్తున్నారు అన్నమాట. సో మనం అందరం కూడా బైబిల్ చదువుకొని ఆయన చెప్పినట్లుగా చేయాలి. అంటే మనకి పరిశుద్ధాత్మ కావాలన్నమాట. అది రక్షణ లేని వాళ్ళ కొరకు ఆ తల్లి మరి యేసు ప్రభుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. రెండవది ఉద్యోగి కుమారునికి స్వస్థత అన్నమాట. హై అఫీషియల్ అండి, ఆయన రాయల్ అఫీషియల్ అని ఉంటుందన్నమాట. కానీ వాళ్ళ బాబుకి స్వస్థత కాగానే అందరూ యేసుప్రభుని అంగీకరిస్తారు. అదొక పెద్ద హిస్టరీ అయిపోతుంది. కఫర్నాంలో చాలామంది యేసుప్రభుని అంగీకరిస్తారనమాట. ఆ తర్వాత మూడోది ఏంటంటే పక్షవాత రోగిని స్వస్థపరచుట అనమాట. 5వ అధ్యాయంలో కోనేటి యొద్ద 38 సంవత్సరాలు పక్షవాతం ఉన్నప్పుడు ఇంకేం పని చేయలేరు కదండి, ఏమీ పని చేయట్లేదు అనమాట. దేవుని యొక్క శరీరంలో మనము ఏ పని చేయకుండా ఉంటే పక్షవాతం వచ్చిన ఒక వ్యక్తి అన్నమాట. అన్ని అవయవాలకి ఒక్కొక్క పని ఉంది కదండి. మా స్కూల్లో ఒక ఆయా మా ఇంట్లో కూడా వచ్చి పని చేసేది, వాళ్ళ హస్బెండ్కి పక్షవాతం అన్నమాట. ఎలా ఉన్నాడని అప్పుడప్పుడు నేను అడిగేదాన్ని, కొంచెం నూనె తీసుకెళ్ళేది, ప్రేయర్ చేయించుకొని అమ్మ ఏదో కాస్త అట్లా లేచి కాస్త నడిచి తన పని తను చేసుకోగలుగుతున్నాడు. కానీ మంచం మీదే ఉంటాడనమాట. ఒక భారం అయిపోయింది. కొడుకులు మరి మంచి వాళ్ళు కాబట్టి చూసుకుంటున్నారని
మనం కూడా అలా పక్షవాతం వచ్చి దేవుని యొక్క రాజ్యంలో ఒక భారంగా దేవునికి ఉండకూడదండి. శరీరంలో ప్రతి అవయవం పనిచేస్తుంది, అన్ని అవయవాలకి పనులు ఉన్నాయి కదా, అలాగే మనం కూడా దేవుని పని చేయాలండి. నేను కూడా చేస్తున్నాను కదా, ఒక ఇల్లాలుగా మరి ఒక తల్లిగా ఉన్నాను నేను. కానీ దేవుని పని, యేసుప్రభు శరీరంలో నీ పొజిషన్ ఏంటో నువ్వు అక్కడ ఉండాలన్నమాట. క్రీస్తు శరీరం ఎఫ్ఎస్సిలో చెప్తాడు, ఆయన తల అవుతే మరి ఆయన శరీరంలో భాగంగా మన పని మనం చేయాలన్నమాట. పక్షవాతం వచ్చిన పక్షవాత రోగిలాగా ఉండకూడదు అనమాట. అది ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే 5,000 మందికి ఆహారం. అదైతే నేను చెప్పేశాను కదండి. దేవుని యొక్క వాక్యం అనే ఆహారాన్ని యేసుప్రభు పంచుతున్నాడు. మీరు ఆ శాశ్వతమైన ఆహారాన్ని మీరు భుజించండి, అప్పుడు మీరు జీవిస్తారు. చదవండి, ప్రతిరోజు దాన్ని మీరు పాటించండి. ప్రతిరోజు మీరు చదవాలి. క్రొత్తగా ప్రతిరోజు అన్నం తింటామా 3 సార్లు, ప్రతిరోజు మీరు ఆత్మకి బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ప్రభు మీతో ఏం చెప్తారో మీరు అది చెయ్యండి, అప్పుడు మీకు ఎప్పుడు సక్సెస్ అండి. ఆ తర్వాత నీటి మీద నడవడం అన్నమాట. నీటి మీద నడవడం అంటే సమస్యల మీద, లోక ఆశల మీద, అవి మన క్రింద ఉండాలి. నా ఆత్మీయ గురువు గారు ఫాదర్ లూర్దు గారు చెప్తారు, ఆయన రూమ్లోకి వెళ్తే అక్కడక్కడ 10 రూపాయలు 20 రూపాయలు ఉంటాయండి. అయితే ఏంటి ఫాదర్ అని అడిగితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, అమ్మ ధనము ఇక్కడ ఉండకూడదు, మనల్ని పరిపాలించకూడదు, మన కాళ్ళ కింద ఉండాలి. నాకు ఎంత మాత్రము విలువలేని డబ్బు, నువ్వు నన్ను పరిపాలించొద్దు, నా కాళ్ళ కింద ఉండాలి అని యేసుప్రభు చెప్తారు. ఏ వ్యక్తి 2 యజమానులను సేవింపజాలడు, ఒకరిని వాళ్ళు మరి ప్రేమిస్తే ఇంకొకరిని త్యజిస్తారు అని చెప్తారు, ద్వేషిస్తారు. ఒకరిని ప్రేమిస్తే ఇంకొకరిని ద్వేషిస్తారు. నీవు దైవాన్ని ధనాన్ని రెంటిని కూడా ప్రేమించలేవు అని. ఈ లోకాన్ని మనం జయించాలి యేసుప్రభులాగా. నేను లోకాన్ని జయించాను కనుక మీరు ధైర్యం వహించండి. లోకాన్ని జయించిన యేసు, శరీర వాంఛల్ని జయించిన యేసు, లోకాశల్ని జయించిన యేసు మనలో ఉంటే మనం కూడా జయిస్తామన్నమాట. కానీ సైతాను ఉన్నాడు అనుకోండి, సైతాన్ అంటే లోకాశలే, నేత్రాశ, జీవడంబం అన్నమాట. ఈ 3 ఇవి ఉన్నాయంటే వీని వెనకాల పరిగెత్తితే అది నాశనానికి దారి తీస్తుంది అన్నమాట. అందుకే ఇరుకు మార్గం జీవ మార్గం, జీవానికి మరి కిందికి, అదేంటంటే ఈ లోకాశల వెనకాల వెళ్తే అది కిందికి వెళ్ళేది మరణానికి, అంటే నరకం అన్నమాట. యువర్ పాత్ షుడ్ బి ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, నాట్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. శరీర వాంఛల కొరకు అంటే కిందికి అన్నమాట. ఆత్మ చెప్పినట్లుగా అంటే పైకి. మనం అలా ఉండాలండి. ఇంకా పుట్టు గ్రుడ్డి వానికి కన్ను దృష్టి ఇవ్వడం అన్నమాట. చూడండి, ఈ కన్నులతో ఎప్పుడు సైతాను కిందివే చూపిస్తాడండి. అందుకే యోహాను సువార్తని పక్షిరాజుతో పోలుస్తారంటే పక్షిరాజు ఎప్పుడు పైకే నీతి సూర్యుని వైపు చూస్తాడు, సూర్యుని వైపు. మనం కూడా నీతి సూర్యుడైన యేసుప్రభు వైపు అంటే పరలోకం వైపు, వాక్యంలో ఉన్న యేసుప్రభుని చూడాలన్నమాట. కిందివి చూడొద్దు, పైన వాటిని మనం చూడాలి. కొలోసి 3లో చెప్తారు, మీరు క్రీస్తుతో పాటు మరణించి క్రీస్తుతో పాటు లేచారు కనుక ఇప్పుడు మీ హృదయాలు మనసులు పైనున్న వాటి మీద మీరు దృష్టిని మరల్చండి, మీ హృదయాన్ని మరల్చండి పైకి మీ మనసు కూడా పైనే, కింద కాదు. అక్కడ దేవుని మహిమను మీరు చూడండి అని చెప్తాడనమాట పౌలు. మనం ఈస్టర్, హ్యాపీ ఈస్టర్ అంటే శరీరానికి మరణించి ఆత్మలో జీవించడం అన్నమాట. ఆ గ్రుడ్డితనం మనకి వెళ్ళిపోవాలి, కంటి పొలుసులు రాలిపోవాలి. సౌలుకి చూడండి, ఆయనకు కూడా కంటి పొలుసుల్ని పెడతాడు కదా సైతాను. కానీ యేసుప్రభు దర్శించిన తర్వాత అపోస్తల కార్యాలు 9లో 3 రోజులు ఉపవాసం చేసిన తర్వాత ఆయన కంటి పొలుసులు రాలిపోతాయి. అప్పుడు ఆయన యేసుప్రభు యొక్క వెలుగును చూస్తాడనమాట. 97 వరకు నాకు కూడా కంటి పొలుసులు అనమాట. ఈ లోకమే, కానీ బైబిల్ చూడలేదండి. 2 కొరింథీలో 4వ అధ్యాయంలో 4వ వచనము, ఇహలోక దైవం సైతాను మన కళ్ళకి గుడ్డితనాన్ని కలుగజేస్తాడంట. ఈ లోకంలో అన్నీ చూడు, అన్నిటి వెనకాల పరిగెత్తు, కానీ బైబిల్ చదవకు, యేసుప్రభుని చూడొద్దని. ఆ కంటి పొలుసులు మనకి రాలిపోయి ఈ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువుని ఆయన వెలుగును చూచినట్లుగా పరిశుద్ధాత్మదేవుడు మన మనోనేత్రములను తెరచునుగాక. పౌలు ప్రార్థన అండి, ఎఫెసీ 1:18 అన్నమాట. ఎన్ని మర్మాలు ఉన్నాయి ఇక్కడ, ఎంత మధురంగా ఉంది.
ఆ మాధుర్యాన్ని మీరు ఆస్వాదించాలి అని నా కోరిక అండి, నా ప్రార్థన కూడా అదే అన్నమాట. ఎలా లాజర్ని లేపారో యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనందరినీ లేపి ఒకరోజు మనం అందరం పరలోకంలో దేవుని సన్నిధిలో ఆనందంగా దేవుని స్తుతిద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ద్రాక్షరసం అంటే రక్షణ ప్రభా, ఆ రక్షణ మా అందరికీ కూడా దయచేయమని అడుగుతున్నాం. మా గుడ్డితనాన్ని తొలగించండి, మనోనేత్రాలు తెరిచి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు యొక్క వెలుగుని మేము చూసేటట్లుగా మా మనోనేత్రాలని తెరవండి. లాజర్ని ఎలా లేపారో మేము మరణించినప్పుడు మా ఆత్మని మీరు లేపి పరలోకంలో మీ సన్నిధిలో ఉండడానికి, యేసయ్య తండ్రి దేవుని సన్నిధిలో ఉండడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనందరి మనోనేత్రాల్ని తెరిచి పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వెలుగును చూడడానికి కృపని దయచేదురుగాక. అసలైన ఆశీర్వాదం అదే. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.